నమో వెంకటేశాయ. ఈరోజు స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు ఉదయం 5 గంటలకు వేద పండితులు సుప్రభాత సేవ నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్న గోమాత యొక్క గోపృష్ఠ దర్శనం చేసుకున్న భక్తులు ఈరోజు ఉదయం 6 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సువర్ణ కుంభ తీర్థ కార్యక్రమాన్ని అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు. ఉదయం 7 గంటలకు 1000 నామాలను పఠిస్తూ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహస్రనామార్చన నిర్వహించారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షజాయ నమః, నరసింహాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈరోజు ఉదయం 9 గంటలకు బుధవారం సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన ఆర్జిత సేవను నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు ఉదయం 10:30 గంటలకు స్వామివారి వైభవోత్సవ మండపంలో మేళతాళాల మధ్య వేద మంత్రోచ్చారణలతో అర్చకులు స్వామివారికి నిత్య కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నమస్కరించండి. గోవింద ధారయతాం ధ్రువేణ హవిషా స్మేవాదిబ్రువన్ శాసనవరై మదాచార్య పురోగమై. గోవింద మాంగళ్యం తంతునానేన జగద్రక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే జీవదరదాం దదో క్షీరోధమధనాయాసే ఫలరూపే మధుద్విజ. నమశ్చంద్రదగోదరయై నమస్తే మృతయోనయే. కమలాగుజకస్తూరీకర్తమాంకితవక్షసే యాదవాద్రణివాసాయ సంపత్పుత్రాయ మంగళం. ప్రతిరోజు స్వర్ణగిరిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులందరూ గోవిందనామాలను పఠిస్తూ మేళతాళాల మధ్య వేదమంత్రోచ్చారణలతో స్వర్ణగిరీశునికి తిరువీధి ఉత్సవ సేవను నిర్వహించారు. ఉత్సవ సేవ అనంతరం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహస్ర దీపాలంకరణ సేవ నాద నీరాజన ఉత్సవం నిర్వహించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలు ప్రముఖులు. జై శ్రీమన్నారాయణ. నా పేరు హరిప్రసాద్ రాజు అండి. ఒకసారి స్వామివారిని దర్శిద్దామని వచ్చాను. సనాతన ధర్మాన్ని కాపాడుతూ అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారని చూసిన తర్వాత విన్నదానికంటే అనుభూతి ఎక్కువగా పొందుతారు ఎవరైనా. హైదరాబాద్ దగ్గరగా ఇక్కడ ఈ ఆలయంలో స్వామివారి భక్తులకి
విశేషంగా ఆశీర్వదిస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. తప్పనిసరిగా మరి ఒక వైకుంఠ ఆలయం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి మరలా ఇక్కడ కూడా వెలిసారా అనేంత బృహత్తరంగా ఈ ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఒక్కసారైనా సరే ఈ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.